పూరా లోకల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న కోల్డ్ ప్రెషర్లు ఏవైతే అవి కూడా ఎలక్ట్రిక్ ద్వారా వర్క్ చేసేవి. బట్ అందులో ఆ టెక్నిక్ అనేది మన పూర్వం నుంచి ఆ ప్రిన్సిపల్ అంటే అది ఎలా అయితే చర్న్ అవుతుందో ఫ్లో ప్రాసెస్, అదే ప్రాసెస్ ని వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి వాళ్ళు దే హావ్ డిజైన్డ్ ఇట్. కోల్డ్ ప్రెస్ మెషిన్స్ ఇప్పుడు కమర్షియల్ లో చాలా మంది వాడుతున్నారు. అండ్ మోస్ట్లీ మీరు రిచ్ కమ్యూనిటీస్ లో చూస్తే దీస్ పీపుల్ ఆర్ మోర్ ఇంటూ కన్స్యూమింగ్ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. సో మనకి బయట దొరికే జ్యూస్ స్టాల్లో జ్యూస్ కి లేదా మన ఇంట్లో చేసుకునే జ్యూస్ కి ఈ కోల్డ్ ప్రెస్ జ్యూస్ డిఫరెన్స్ ఏంటి అంటే, మీకు చెప్పినట్టు మన మిక్సీ అనేది ఒక హై స్పీడింగ్ మోటార్. అది ఒక దగ్గర ఒక 1000 to 1500 RPM స్పీడ్ లో తిరుగుతుంది పర్ మినిట్. సో దానివల్ల ఏమవుతుందంటే మన న్యూట్రియన్ కంటెంట్ అనేది ఎక్కువగా మనము అక్కడ డిలీట్ చేసేస్తున్నాం. సో వీఆర్ జస్ట్ కన్స్యూమింగ్ షుగర్ అండ్ లిటిల్ లెవెల్ ఆఫ్ న్యూట్రియన్స్. కోల్డ్ ప్రెస్ లో మీరు చేస్తే 90% అండి యు ఆర్ రిటైనింగ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్ ఇన్ ది ఫ్రూట్. ఓకే, సో మనం ఇందాక అనుకున్నట్టు ఈ మనం మిక్సీ వేయడం వల్ల ఈ ఏదైతే వేస్టేజ్ పల్ప్ ఉందో సో అందులో కూడా మనకి యూజెస్ ఉన్నాయి. ఈ కోల్డ్ ప్రెషర్ లో కూడా వేస్టేజ్ అనేది పక్కకు వస్తుంది. కానీ ఈ కోల్డ్ ప్రెస్ లో ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ తిన్నప్పుడు తొక్క నవలం మనం పడేస్తాం కదా, సో అదే అలాంటి తొక్క పల్ప్లే మనకి ఇందులో వచ్చేస్తాయి. ఓకే, కోల్డ్ ప్రెస్ అంటే తుక్కు చూడడానికి సేమ్, మిక్సీలో వచ్చే తుక్కు మనకి కోల్డ్ ప్రెస్ వచ్చే తుక్కు ఒకేలా ఉంటాయి. కానీ బికాస్ ఆఫ్ ది మెకానిజం అంటే ఆ చర్నింగ్ అంటే జ్యూస్ తిప్పే ప్రాసెస్ అయితే ఉందో దాని వల్ల 90% ఆఫ్ న్యూట్రియంట్ అనేది రీటైన్ ఉంటుంది. అంటే అది పోదు కోల్డ్ ప్రెస్ లో, యాజ్ ఇట్ ఈస్ గా జ్యూస్ తో పాటు మనకి ఇచ్చేస్తుంది బయటికి. అండ్ ఇంకోటి మీకు ఫ్లేవర్ లోనే అర్థమైపోతుంది. మీరు వాటర్ మెలన్ పీస్ తినండి, అలాగే కోల్డ్ ప్రెస్డ్ వాటర్ మెలన్ జ్యూస్ తాగండి, విల్ హ్యావ్ దట్ సేమ్ టేస్ట్ ఆఫ్ వాట్ యు హ్యాడ్ ఇన్ పీస్. సో ఒక ఫ్లేవర్ కూడా సేమ్ ఉంటుంది. మీకు అర్థమైపోద్ది అంటే ఆ థిక్నెస్ గానీ ఆ డెన్సిటీ గానీ కోల్డ్ ప్రెస్ లో మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఇది కోల్డ్ ప్రెస్ తో చేసిన జ్యూస్. అండ్ మీరు గమనించండి మిక్సీలో తిప్పే జ్యూస్ మీకు ఎక్కువగా లిక్విడ్ అంటే కొంచెం ఫ్లూయిడ్ లో ఉంటుంది. సో అండ్ మీకు డైల్యూషన్ కనిపిస్తుంది మిక్సీలో తిప్పే జ్యూస్ కి. ఎందుకంటే మీకు చెప్పినట్టు ఫ్రూట్ లో ఉండే వాటర్ కంటెంట్ ఎక్కువగా మనకు బయటకు వచ్చేస్తుంది, మిగతా న్యూట్రియంట్ తక్కువ ఉంటుంది. మీకు థిక్నెస్ ఉంది అంటే డెన్సిటీ ఉందంటే దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ ఆ న్యూట్రియంట్ ఆర్ దట్స్ ఇట్స్ న్యూట్రిషన్ కాంపోజిషన్ అనేది కూడా రిటర్న్ అయ్యి వచ్చింది బయటికి అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిల్క్ అండి, మిల్క్ ని మనం బాగా చర్న్ చేస్తే ఏమవుతుంది? వెన్న వస్తుంది. వెన్న పక్క తీసి మిగిలేదు మిల్క్ లో వాటర్ కదా. సో మీకు అర్థమైపోద్ది ఇప్పుడు మిల్క్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే దాంట్లో ఫ్యాట్ ఉంది, క్రీమ్ ఉంది. సో సేమ్ వే మీకు ఒక కోల్డ్ ప్రెస్ జ్యూస్ లో మీకు కొంచెం డెన్సిటీ కనిపించింది అంటే ఇది కోల్డ్ ప్రెస్ టెక్నిక్ తో ప్రెస్ చేసిన ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్. నేను ఎక్కువగా నిజంగా జ్యూస్ అలవాటైన వాళ్ళకైతే నేను కోల్డ్ ప్రెస్ తాగమంటాను. ఎందుకంటే ఇంకోటండి, మిక్సీలో తిప్పే జ్యూస్ లైఫ్ తక్కువ. అంటే మీరు అది విత్ ఇన్ అంటే మీరు జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన అంటే అదే డే నైట్ లోపల మీరు కన్స్యూమ్ చేసేయాలి. నాట్ ఓన్లీ నైట్, ఇప్పుడు అంతవరకు కూడా ఎవరు పెట్టట్లేదు రిఫ్రిజిరేట్ చేసి. కానీ కోల్డ్ ప్రెస్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన 48 hours వరకు మీరు ఉంచుకోవచ్చు విత్ రిఫ్రిజిరేటర్ అంటే కూల్ ప్లేస్ లో. సర్టెన్ టెంపరేచర్ లో మీరు 48 hours వరకు పెట్టుకోవచ్చు. ఏ జ్యూస్ అయినా కూడా విత్ కోల్డ్ ప్రెషర్ తో మనం యూస్ చేసింది 48 hours స్టోర్ చేయొచ్చు. బట్ అంటే అడ్వైజబుల్ కూడా ఏంటంటే మేక్ షూర్ యూ కన్స్యూమ్ ఇట్ విత్ ఇన్ 48 hours, అండర్ 48 hours. మళ్ళీ అంత డిలే చేయకండి. ఎందుకంటే ఏ ఫ్రూట్ అయినా ఎందుకంటే మనం న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ ఫ్రూట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆపిల్ ముందు టేబుల్ పెట్టి కట్ చేసి ఒక 5 minutes వదిలేయండి, మీకు పైన బ్రౌనింగ్ కనిపిస్తుంది. దాని రీజన్ ఏమంటారు? ఆ బ్రౌనింగ్ ఎందుకు వస్తుంది అంటే ఆపిల్ లోని యాంటీ ఆక్సిడెంట్స్ చెప్పాను కదా, అది మన ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో కార్బన్ డైఆక్సైడ్ తో హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది. సో బేసిక్గా ఎక్కువ O2 తో రియాక్ట్ అవుతుంది. సో దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో యాపిల్ ఎక్కువగా మనకి కట్ చేసిన యాపిల్ మనం వదిలేసినప్పుడు ఎయిర్ తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆక్సిడైజ్ అయ్యి బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు అది కట్ చేసినప్పుడు మీరు విత్ ఇన్ 2 hours కన్స్యూమ్ చేయాలి ఆపిల్స్ అనేది. అంటే నార్మల్ గా ఆపిల్ అని కాదు, ఏ ఫ్రూట్ అయినా బ్రౌనింగ్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు బనానాని పీల్ చేయకుండా కట్ చేసి పెట్టండి, మీకు మెల్లగా పీల్ మీదనే అంటే బనానా పీల్ మీద మీకు కొంచెం బ్రౌనింగ్ అనేది డాట్స్ కనిపిస్తాయి. సో అది ఇండికేషన్, అది న్యాచురల్ ప్రాసెస్, అది బ్యాడ్ అని చెప్పను, అది న్యాచురల్ ప్రాసెస్. ఏ ఫ్రూట్ అయినా కట్ చేసినప్పుడు మనకి ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరుగుద్ది. కానీ ఏంటంటే వన్స్ ఇప్పుడు ఏ ఫ్రూట్ అయినా ఒక్కసారి కట్ చేసామంటే
వితౌట్ స్టోరింగ్ ఇన్ ది ఫ్రిడ్జ్ 2 hours కన్జ్యూమ్ చేసేయండి. ఓకే, మీరు వెంటనే కన్జ్యూమ్ చేస్తే ఇంకా మంచిది. మీకు అంతగా టైం లేదు అంటే 1 hour to 2 hours లోపల కన్జ్యూమ్ చేయండి. లేదు అంటే కొంచెం 1 hour ఎక్సీడ్ అవుతుంది అంటే కొంచెం మేక్ షూర్ యూ రిఫ్రిజిరేట్. సో రిఫ్రిజిరేట్ వల్ల ఏమవుతుందంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ది టైమ్ ఆఫ్ ఆక్సిడేషన్, అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది మనం కొంచెం స్లో చేస్తున్నాం, టెంపరేచర్ వేరియేషన్ కదా లోపల బయట, అందుకని. సో అలాగే జ్యూస్ లో కూడా మనం ఈ కోల్డ్ ప్రెస్ చేసినప్పుడు దాని లైఫ్ అనేది కొంచెం ఒక నార్మల్ మిక్సీ బ్లెండర్ జ్యూస్ కంటే కొంచెం ఒక 1 day ఎక్కువ నిలువ ఉంటుంది అనమాట. సో అందుకని నేను జనరల్గా నేను జ్యూస్ అయితే తీసుకోవాలని చెప్పాను. ఐ ఓన్లీ అడ్వైజ్ టు హ్యావ్ న్యాచురల్ ఫ్రూట్స్. సో మీరు డైలీ ఇంక్లూడ్ చేయండి యాపిల్స్, పామగ్రనేట్స్, పైనాపిల్స్, కివీ, చీకు, తర్వాత ఆరెంజెస్, ఇంకా గ్రేప్స్, అవకాడోస్. మర్చిపోయాను, అవకాడోస్ ఈజ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, ఫర్ గుడ్ ఫ్యాట్. ఓకే, అండ్ ప్రోటీన్, బోత్. కానీ అవకాడో టేస్ట్ అనేది చాలా కొంచెం అటు చేదు వగరుకి మధ్యలో ఉంటుంది. సో ఎక్కువ సలాడ్స్ ఎక్కువ వాడుతున్నారు. సో దట్స్ ద బెస్ట్ వే. అండ్ ఆలివ్స్ అనేది చాలా మంచి సాలడ్, ఇది మనకి పికిల్స్ అండి, ఆలివ్స్ అని యూస్ చేయడం. సో మోస్ట్లీ బ్లాక్ ఆలివ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే మన సాలడ్ లో ఒక ఫ్రూట్ సాలడ్, వెజిటబుల్ సాలడ్ యూస్ చేయడం చాలా మంచిది. సో నార్మల్గా నేను చెప్పే ఆప్షన్స్ ఏంటి అంటే, మీకు ఒక ఫ్రూట్ బౌల్ మీరు డిజైన్ చేయాలనుకుంటే నేను చెప్పినట్టు ఒక 3 to 4 fruits యాడ్ ఆన్ చేయండి. సో మేక్ షూర్ యూ హ్యావ్ 1 apple. అంటే 1 apple అంటే ఒక యాపిల్, ఒక ఆరెంజ్, ఒక పైనాపిల్, పపాయ ఫీమేల్స్ చాలా గుడ్ అండి. ఈ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. స్పెషల్లీ మెన్స్ట్రువల్ సైకిల్ కొంచెం ఇంప్రాపర్ గా ఉంది అంటే పపాయ కన్జ్యూమ్ చేయండి. అండ్ అలాగే ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ ఒక 2 to 3 seeds, పపాయ సీడ్స్ ని వాటర్ తో తాగండి. మనం మర్చిపోతాం జనరల్ సీడ్స్ అనేది పడేస్తాము, బట్ పపాయ సీడ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మన ఫీమేల్ ఎగ్స్ అయితే ఉంటాయి మెన్స్ట్రువల్ సైకిల్లో, మనకి అది రిటైనింగ్ బాగుంటుంది, ఫర్టిలిటీ బాగా మెయింటైన్ అవుతుంది. సో సీడ్స్ బెస్ట్, కానీ ఓన్లీ వీక్లీ 3 times కన్జ్యూమ్ చేయాలి. సో అది సీడ్స్ ఏంటంటే అది కొంచెం హార్డ్ టు డైజెస్ట్. సో అందుకని 2 to 3 seeds రికమెండ్ చేస్తారు. వాటర్తో, అంటే పపాయ తిన్నప్పుడే మీరు నార్మల్గా సీడ్స్ డైరెక్ట్ గా పపాయ తీసేసుకోవచ్చు. లేదు అంటే ఓన్లీ సీడ్స్ అంటే మీరు ఒక 3 seeds, జస్ట్ 3 seeds, ఎక్కువ వద్దు, ఇంకా 2 or 3 వాటర్తో మీరు తాగేయచ్చు. సో అలా వీక్కి 3 times. బట్ మేక్ షూర్ దట్ మీరు ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ కొంచెం చాలా లిమిటెడ్ లో మీరు దాన్ని ఫస్ట్ టేస్ట్ చేసి మీరు ఒక 1-2 days ఆగి దాని రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. సో ఎందుకంటే కొంతమందికి రియాక్షన్స్ అవి, ఇప్పుడు నార్మల్గా బయట కొన్ని ప్రొడక్ట్స్ లేబులింగ్ లో డూ అ స్కిన్ ప్యాచ్ టెస్ట్ బిఫోర్ అప్లైయింగ్ అంటారు. సో అలాగే మన బాడీ కూడా ఏదైనా కొత్త పదార్థం మనం ఇస్తున్నాము అంటే అలవాటు లేనిది, తక్కువ క్వాంటిటీ నుండి కొంచెం తక్కువతో తీసుకోండి, అబ్జర్వ్ చేయండి అది హౌ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ యువర్ బాడీ. మీరు బాగానే ఉన్నారు, కొంచెం ఏ అడ్వర్స్ రియాక్షన్స్ ఇవ్వట్లేదు అంటే కొంచెం క్వాంటిటీ పెంచండి. సో గ్రాడ్యువల్ గా పెంచండి, కానీ ఎట్ ఎ టైం తీసుకోవద్దు. సో అవకాడోస్, పపాయాస్ చాలా మంచిది అలాగా. సో ఫీమేల్స్ కి చాలా మంచిది. తర్వాత మూడ్ అనేది మనకి స్పెషల్లీ ఫీమేల్స్ లో చాలా వస్తాయి కదా, సో దానికి బెస్ట్ అండ్ బెర్రీస్. Berries are a very good source of mood boosters. All types of berries. So actually, funny fact, strawberries are not a berry. Oh, really? నాకు పేరు స్ట్రాబెరీ ఇచ్చింది కానీ స్ట్రాబెరీ అనేది బెరీ కేటగిరీలో రాదు. సో బెరీ అన్నప్పుడు మనకి మల్బెరీ ఆర్ బ్లూబెరీ ఆర్ రాస్బెరీ. సో నార్మల్ గా మనకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో రాస్బెరీ, బ్లూబెరీస్ దొరుకుతున్నాయి. సో ఇవి యాడ్ ఆన్ చేయండి మీ ఫ్రూట్ బౌల్ లో. సో దే ఆర్ వెరీ గుడ్ మూడ్ బూస్టర్స్. సో అంటే బికాస్ అది ఎందుకు అంటే there is a compound in these berries which actually gives a signal to your brain to ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది అన్నమాట తిన్నాక బ్రెయిన్ నుంచి. ఇది డెఫినెట్లీ గర్ల్స్ కి చాలా ఉపయోగం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఆక్సిటోసిన్ బూస్టర్ బెర్రీస్ అనేది.